వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పోర్ట్స్ డిబేట్. క్రికెట్ ఫ్యాన్స్ కు మరో బోనాంజా. ఐపీఎల్లో కాసేపట్లో జైపూర్ వేదికగా రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ల మధ్య టఫ్ ఫైట్ అయితే జరగబోతోంది. జైపూర్లో జయబేరి మోగించేది ఎవరు? గుజరాత్ మరోసారి దుమ్ము లేపనుందా? రాజస్థాన్ ఈ మ్యాచ్తో అయినా పుంజుకుంటుందా? ఈ సీజన్లో 8 మ్యాచ్ల్లో ఆడి 6 మ్యాచ్లు గెలిచిన గుజరాత్ తన విజయ పరంపరను కొనసాగిస్తుందా? రాజస్థాన్ ఈ మ్యాచ్తో అయినా పుంజుకుంటుందా అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు క్రికెట్ అనలిస్టులు ఇద్దరు ఉన్నారు. సో ఒకరు మోహన్ గారు అయితే ఇంకొకరు సుధీర్ గారు. ఇద్దరికి కూడా వెల్కమ్. సో కమింగ్ టు ఈరోజు 47th ఐపీఎల్ మ్యాచ్ 47th ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఈ 18th సీజన్లో నిన్న జరిగిన మ్యాచ్ గురించి చర్చిద్దాం ఒకసారి. సో వాట్ యూ సే మోహన్ గారు, నిన్న ఆర్సీబీ అండ్ ఢిల్లీ ఈ రెండింటి మ్యాచ్లో సో ఢిల్లీని ఓడించింది బెంగళూరు. సో నిన్నటి మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడింది ఆర్సీబీ. ఎలా అనిపిస్తుంది? అంటే ఫెంటాస్టిక్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ బై ఆర్సీబీ అండి. ఎందుకంటే వాళ్ళు దే వన్ బై 6 wickets. దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ విక్టరీ. And moreover, DC first batting చేసేటప్పుడు 162 for 8. Only Rahul was able to score 41. Then Stubbs 34. And Akshar Patel got 2 wickets. But then performance to see wheeler batting చాలా ఇంప్రూవ్ అయింది. Virat Kohli 51 and K Pandya has scored 73 not out. Kunal Pandya, Bhuvneshwar 3 for 35 was the only bowler. బట్ నా ఉద్దేశంలో ఆర్సీబీ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్ అండ్ వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ బాగున్నది అండ్ దే ఆర్ టాపింగ్ ద టేబుల్ ఐ థింక్. సో ఐ థింక్ నా ఉద్దేశంలో డెఫినెట్లీ ఆర్సీబీ has a good chance to qualify in first 4. That's what I'm going to ask you. అయితే నేను మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నాను. ఓకే, సో విల్ కమ్ టు యూ. సుధీర్ గారు, సుధీర్, ఈ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది? నిన్నటి మ్యాచ్ చూస్తుంటే ఆర్సీబీ ఈసార్ల కప్పు నమ్డే అనేటట్టుగా ఏమన్నా అనిపిస్తుందా? ఎందుకంటే టాప్ స్కోర్ బోర్డ్లో కూడా టాప్లోనే ఉంది. సో ఎలా అనిపిస్తుంది నిన్నటి మ్యాచ్ చూసాక? థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ జీ. నమస్తే మోహన్ సార్ కూడా. అబ్సల్యూట్లీ మోహన్ సార్ చెప్పినట్టు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. బట్ ఓవరాల్ గా మీరు చూసినట్లయితే నిన్నటి మ్యాచ్ లో సునీల్ టాస్ గెలవడం అనేది కూడా అడ్వాంటేజ్ గా మారింది. బట్ ఐ డోంట్ నో, అక్షర్ పటేల్ అయితే మేము టాస్ గెలిచినట్టయితే మేము బ్యాటింగ్ చేసేవాళ్ళం అన్నాడు. సెకండ్ టైం కొంచెం బ్యాటింగ్ స్లైట్లీ బెటర్ గా కనబడింది. ఇట్ వాజ్ స్టిక్కీ వికెట్ యాక్చువల్లీ. ఆ వికెట్ పైన కొంచెం పేషెన్స్ అనేది అవసరం ఉండింది అండ్ విరాట్ కోహ్లీ షోడ్ దట్ యాక్చువల్లీ. అండ్ రాహుల్ ఆఫ్ కోర్స్ ఆ పేషెన్స్ ఉన్నది కనుకనే ఢిల్లీకి చక్కగా ఆడగలిగాడు. సో మొత్తానికి కృణాల్ పాండ్యాను కూడా మనం ఎంత మెచ్చుకున్నా తక్కువనే. బికాస్ 2016 తర్వాత సునీల్ మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ వాజ్ బ్రిలియంట్ అండి. యాక్చువల్లీ విరాట్ కోహ్లీ పైన కూడా కొంచెం ప్రెషర్ తగ్గడానికి కూడా నేను అనుకున్నాను కృణాల్ పాండ్యా ఒక కౌంటర్ అటాక్ కూడా ఒక దోహదపడిందని చెప్పాలి. బికాస్ విరాట్ కోహ్లీ వాజ్ టేకింగ్ సింగిల్స్, హీ వాజ్ గివింగ్ హిమ్ స్ట్రైక్ యాక్చువల్లీ. మంచి రొటేషన్, మంచి పార్ట్నర్షిప్ ఏర్పడింది. సో ఇట్స్ అ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ ఈ విన్ నేను అనుకుంటాను చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బికాస్ దే హావ్ నాట్ లాస్ట్ ఎనీ మ్యాచ్ సునీల్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో అవుట్ సైడ్ బెంగళూరు. అండ్ ఓడిపోయిన మ్యాచ్ లన్నీ అక్కడనే ఓడిపోయినారు, ఒకటి గెలిచారు కూడా ఆఫ్ కోర్స్. సో దిస్ విన్ ఆఫ్ కోర్స్ ఇస్ అ బిగ్ బూస్టర్ ఫర్ దెమ్. అండ్ టాప్ 2 లో నిలవడానికి కూడా నేను అనుకుంటాను ఇప్పటి నుంచి ఒక మంచి ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ దే కంటిన్యూ ద సేమ్ కన్సిస్టెన్సీ. యాక్చువల్లీ అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి సుధీర్. అయితే ఈ రోజు మ్యాచ్ గురించి వచ్చేద్దాం. ఒకటి టాప్ ప్లేస్ లో టాప్ 2 లో ఉంటే టాప్ నుంచి, ఇంకొకటేమో లాస్ట్ బట్ 1 లాగా కింద నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ ఎలా చూస్తారు ఈ రోజు మ్యాచ్ ని? సునీల్, ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు చూడండి, బిగ్ టోర్నమెంట్స్ లో, వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ లో, లేకుంటే లీగ్ టోర్నమెంట్స్ లో, నాట్ ఓన్లీ క్రికెట్, ఈవెన్ ఫుట్బాల్ లాంటి వాటిలో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏవైతే టీమ్స్ లోలో ఉంటాయో వాటికి ఎప్పుడైతే అవకాశం ఉండదో మిగతా వాటిని స్పాయిల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో దట్ కెన్ హ్యాపెన్ ఫ్రమ్ టుడే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఓడిపోయినట్లయితే దేర్ విల్ బి ప్రెషర్ ఆన్ దెమ్ అండి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచెస్ లో గెలవాలి అంటే వాళ్ళ కొన్ని టఫ్ మ్యాచెస్ ఆల్సో కమింగ్ అప్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో ఆ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఈ చిన్న టీమ్స్ ఒక్కొక్కసారి స్పాయిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రాజస్థాన్ హెస్ నాట్ బీన్ ఎ బ్యాడ్ టీమ్ యాక్చువల్లీ. బట్ వాళ్ళకి అనుకున్నట్టుగా ఎందుకు కొనసాగలేదు అంటే క్యాప్టెన్స్ చేంజ్ కావడం, రియాన్ పరాగ్ స్టార్టింగ్ లో, తర్వాత సంజు సామ్సన్ వచ్చాడు, సంజు సామ్సన్ ఇస్ నాట్ అవైలబుల్, లాట్ ఆఫ్ చేంజెస్ చూసాం వాళ్ళకు. అండ్ కొంచెం యశస్వి జైస్వాల్ ఫామ్ కొంచెం లేట్ గా రావడం. అండ్ వాళ్ళకు మిడిల్ ఆర్డర్ లో హిట్మేర్ అయితే ఈ టోర్నమెంట్ లో మొత్తంగా చెప్పాలంటే అసలు యాక్చువల్ గా 0 పర్ఫార్మెన్స్ అండి. బికాస్ ఈస్ ద ఓన్లీ ఫారిన్ బ్యాటర్ ఫర్ దెమ్. మిగతా వాళ్ళందరూ బౌలర్స్ ఉన్నారు. ఓన్లీ జోఫ్రా ఆర్చర్ ఆఫ్టర్ ద ఫస్ట్ మ్యాచ్ హి హస్ బౌల్డ్ బ్రిలియంట్లీ. అండ్ అసరంగా కూడా పర్వాలేదు. తీక్షణ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అతను కూడా కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడ్డాడు. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ టీమ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ వాళ్ళకి మీరు ఎంత పుంజుకున్నా ఏం చేశా గానీ ఐ థింక్ ప్లస్
పాయింట్సే తీసుకోగలుగుతారు. అంటే నెక్స్ట్ IPL వరకు ఇప్పుడు సూర్యవంశి లాంటి ప్లేయర్ ను రిటైన్ చేసుకోవడం, తర్వాత అతన్ని ఎంకరేజ్ చేయడం అదొకటే ఉంటది కానీ బట్ అదర్వైజ్ వాళ్ళ ఛాన్సెస్ అయితే టోటల్ గా సన్నగిల్లిపోయినట్లే ఈ టోర్నమెంట్ లో సునీల్. ఓకే, సో మోహన్ కమింగ్ టు యూ, మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ? ఎందుకంటే రిమైనింగ్ అంటే గుజరాత్కు ఉన్నటువంటి 5 మ్యాచ్ల్లో ఖచ్చితంగా ఏవో ఒక 2 గెలిచినా కూడా ఫైనల్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, సెమీస్కి అండ్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఆర్సీబీకి అలా కాదు, ఉన్న 6 గెలిస్తే తప్పితే ఛాన్స్ ఉండదు. సో ఇందాక చెప్పినట్లుగా సో ఓడించే అవకాశం ఉంటుంది గుజరాత్కి, ప్రెజర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అని. సో అంటే లాస్ట్ సీజన్లో మనం చూస్తే ఆర్సీబీ 6కి 6 గెలిచింది. సో ఆ టైప్ ఆఫ్ రిథమ్కి ఇప్పుడు ఉన్నటువంటి ఆ రాజస్థాన్కి ఉన్న ఆ ఇది ఉందా, ఆ స్ట్రెంగ్త్ ఉందా టీమ్? ఓన్లీ 5 ఉన్నాయి సునీల్, జస్ట్ కరెక్షన్ 5 ఉన్నాయి వాళ్ళకి, 6 మ్యాచెస్ లేవు. 5 గెలిచాగానే రాజస్థాన్కి ఈ రోజుతో కలిపి 5 ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే సో 5కి 5 గెలవాలి కదా. 5 గెలిచా కానీ ఛాన్స్ తప్పని మైనస్ లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ కు 3 టీమ్స్ కి అయితే 88 విక్టరీస్ వచ్చేలాగా కనబడుతుంది కనుక ఏదో ఒక టీం ఏదైనా మిరకిల్ జరుగుతుంది చెప్ప మ్యాథమెటికలీ దెర్ ఇస్ ఎ ఫార్ ఒక డిస్టెన్స్ ఒక హోప్ అయితే కనబడుతుంది, బట్ దట్ ఈస్ వెరీ ఫార్ అండి. అలా ఛాన్స్ అయితే లేదు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే మీరు డెఫినెట్లీ గుజరాత్ టైటన్స్ ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. సో వాళ్ళు పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే వాళ్ళ టీం కూడా బాగున్నది, అండ్ ఈవెన్ సాయి ఇస్ ప్లేయింగ్ వెరీ వెల్, అండ్ ఆల్సో సుమన్ గిల్, బట్లర్ ఇస్ దేర్, వీళ్ళు ఒక మంచి ఫామ్లో. అండ్ రాహుల్ తివాటియా ఈజ్ వండర్ఫుల్ ప్లేయర్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫారిన్ ప్లేయర్స్ ఈవెన్ రబాడా ఈజ్ బౌలింగ్ వెల్, అండ్ ప్రసిద్ధ్ కృష్ణ జీటీకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే ఇదే ఫామ్ మెయింటైన్, ఇంతవరకు వచ్చి నువ్వు బాగా పెర్ఫామ్ చేయకపోతే ఏం లాభం? దే హ్యావ్ టు డూ వెల్, దే హ్యావ్ టు క్వాలిఫై అని. రాజస్థాన్ రాయల్స్ నాట్ డూయింగ్ వెల్, వాళ్ళని ఓడించండి, వాళ్ళు అంత మంచి ఫామ్లో ఉన్నారు. డెఫినెట్లీ అన్లెస్ దే ప్లే వెరీ బ్యాడ్లీ, బట్ ఐ థింక్ జీటీ విల్ విన్ టుడే. ఇట్స్ టైమ్, ఇంకా చాలా టైం ఉంది మీ దగ్గర నుంచి ఆ ప్రొటెక్షన్ తీసుకునే ముందు. సుధీర్, వాట్ డూ యూ సే అబౌట్ దిస్? గుజరాత్ బౌలింగ్ అయితే చాలా బాగుంది. సో ముఖ్యంగా సిరాజ్ అండ్ అలాగే ప్రసాద్, కృష్ణసాయి, కిషోర్లు కూడా మంచి ఫామ్లో ఉన్నారు, సాయి కిషోర్లు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఈవెన్ ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్ కూడా, సో వీళ్ళు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. కానీ ఆర్ఆర్ బ్యాటర్స్ ఎలా ఎదుర్కోవాలి వీళ్ళని అంటే ఏం చెప్తారు? ఒకటి సునీల్, మీకు బౌలింగ్ తో పాటు కూడా వాళ్ళ బ్యాటింగ్ కూడా అద్భుతంగా ఉండడంతో వాళ్ళు మ్యాచెస్ లో విక్టరీస్ సాధిస్తున్నారు. మీరు చూడండి, సాయి సుదర్శన్ మొన్నటి వరకు పర్పుల్ క్యాప్ ధరించున్నాడు, నిన్న అఫ్కోర్స్ సూర్య నుండి మళ్ళీ విరాట్ కోహ్లీకి రావడం చూసాం, అండ్ నౌ సుదర్శన్ కు ఛాన్స్ ఉంటుంది ఈ రోజు. శుభ్మన్ గిల్, బట్లర్, ఈ ముగ్గురు కూడా టాప్ ఆర్డర్ లో అండ్ ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు అసలు. యాక్చువల్ గా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లో మీకు టోటల్ గా చూసినట్లయితే అరౌండ్ 5,000 రన్స్ వరకు వచ్చాయండి. సో ముగ్గురు కలిపి నేను అంటున్నాను. సో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశారు. సో దాంతో బౌలర్స్ జాబ్ కొంచెం ఈజీ అయింది. మీరు చూడండి, ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా సునీల్, రాషీద్ ఖాన్ అసలు యాక్చువల్ గా పెద్ద గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఓన్లీ 1 మ్యాచ్ లో 2 వికెట్స్ తీసుకున్నప్పుడు ఈస్ బీన్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. సాయి కిషోర్ అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేశాడు. అండ్ స్టార్టింగ్ లోనైతే ఫస్ట్ 4 మ్యాచెస్ లో రాషీద్ ఖాన్ ఓన్లీ 1 వికెట్ లభించింది. ఆ తర్వాత స్ట్రగుల్ కూడా అయ్యాడు, తన లెంత్ కొరకు, లైన్ కొరకు హిట్ కూడా చేయడం చూసాం. సిరాజ్ కూడా సేమ్, ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం స్ట్రగుల్ అయినాడు, బట్ ఆ తర్వాత ముంబై తోటి కొంచెం పుంజుకున్నాడు అండ్ మంచి స్పెల్స్ కనబరిచాడు. హైదరాబాద్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్. అండ్ అందరికంటే కన్సిస్టెన్సీ ఎవరు కనబరిచారంటే మీరు చెప్పినట్టుగా సునీల్, ప్రసిద్ధ్ కృష్ణ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఈవెన్ రబడా లేకుండా కూడా వాళ్ళ మ్యాచెస్ గెలుస్తున్నారు అంటే అఫ్కోర్స్ వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ అనేది డౌటే లేదు. బట్ గుర్తుంచుకోండి, ఈ రోజు ఆర్ఆర్ అగైనెస్ట్ ఆడుతున్నారు అండ్ నథింగ్ టు లూజ్ ఫర్ ఆర్ఆర్ అండి. వాళ్ళకి ఏ ప్రెషర్ లేదు, నథింగ్. వాళ్ళకి ఏదో ఆ చిన్న హోప్ అనేది కూడా వాళ్ళకి తెలుసు లేదు అసలు. యాక్చువల్ గా దూరంగా కనబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. సో ఐ థింక్ ఆర్ఆర్ నథింగ్ టు లూజ్ ఫర్ దెం, దే కెన్ ప్లే విత్ ఫుల్ ఫ్రీడమ్ టుడే. ఓకే, సో గుజరాత్ బ్యాటింగ్ కూడా ఇప్పుడు సుధీర్ మాహది చెప్పినట్లుగా సాయి సుదర్శన్ కానివ్వండి, శుభ్మన్ గిల్ కానివ్వండి కెప్టెన్, అండ్ జోస్ బట్లర్ కూడా చాలా బాగా ఆడుతున్నారు విదేశీ బ్యాటర్లు. సో ఆర్ఆర్ బౌలర్లు వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి అంటే? ఆర్ఆర్ ఇస్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. సో వాళ్ళ ఈరోజు మనం వీళ్ళని ఎట్లన్నా అప్సెట్ చేయాలని వాళ్ళు ఆడతారండి. బట్ నా ఆర్చర్ ఇస్ డూయింగ్ వెల్, ఫారిన్ బౌలర్, అండ్ జూలియన్ అండ్ ఆల్సో అదర్ ప్లేయర్స్ ఆర్ డూయింగ్ వెల్. బట్ నా ఉద్దేశం ఏమంటే, వెన్ యూ ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫామ్, గుజరాత్ టైటల్స్ ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫామ్, దే విల్ ట్రై టు మెయింటైన్ ద సేమ్ ఫామ్ సో దట్ దే క్వాలిఫై ఫర్ ద ఫస్ట్ 4. వీళ్ళ టీమ్ మేనేజ్మెంట్ ఏమవుతుందంటే, ఇంతవరకు మనం బాగా పెర్ఫామ్ చేస్తున్నాం అండ్ ఆర్ఆర్ బాగా పెర్ఫామ్ చేయలే,
ఆర్ఆర్ని మనం డెఫినెట్లీ గెలవచ్చు. అండ్ ఆ నమ్మకం డెఫినెట్లీ. అండ్ సో ఈరోజు సింగిల్ సైడెడ్గా ఉండే అవకాశం ఉంది, బట్ ప్రెజర్ బిల్డప్ అవ్వకపోతే మాత్రం రాజస్థాన్కి అది కలిసి వచ్చే అంశంగా సుధీర్ చెప్తున్నారు. సో ఆయన చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఎనీ మ్యాచ్ ఆ రోజు బాగా పెర్ఫామ్ చేయకపోతే మనం డెఫినెట్లీ అప్సెట్ చేయొచ్చు. బట్ యాజ్ ఎ ఫేవరెట్, యాజ్ ఆన్ టుడే ఆన్ పేపర్, ఆన్ ఫామ్, అది చాలా ఇంపార్టెంట్ మాకు. GT ఈజ్ డూయింగ్ వెల్ అండ్ సాయి సుదర్శన్ ఈజ్ వెరీ వెల్. And Suman Gill, Jose Butler, Rutherford, Tivatia, Shahrukh Khan, Arshad, and Mohammad Siraj, bowler from Hyderabad, is bowling well. So even Prasidh Krishna also. నా ఉద్దేశం అంటే ఈ ప్రెజరు ఎవ్రీ ప్లేయర్ పైన ఉంటుంది. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళ స్టేట్ టీమ్కు తర్వాత మీరు అన్నట్లుగా బ్రాండింగ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. See, they can earn money by performing well. So I think today GT has got a good chance on performance, but RR also will fight back because there's nothing to lose for them. But I hope today's match will be interesting. ఎందుకంటే ఎనీ టీమ్ మనం ఆడేటప్పుడు ఏమవుతుందంటే ఈజీగా తీసుకోదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఉండదు. అండ్ వీ షుడ్ ట్రై టు విన్ every match is very important. Every day is a new day and every match is a new match and every match should have to be win. ప్రతి ఒక్క టీం కూడా ఖచ్చితంగా విన్ అవ్వాలని అనుకుంటుంది. అయితే సుధీర్, ఆర్ఆర్ టీంలో బ్యాటర్ యశస్వి జైస్వాల్, అలాగే బౌలింగ్లో ఉన్నటువంటి జోఫ్రా ఆర్చర్ తప్ప ఎవరు కూడా పెద్దగా ఫామ్లో లేనటువంటి పరిస్థితి. ఈ సీజన్లో అసలు ఆర్ఆర్కి ఏమైందంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎప్పుడు కూడా యూనో మనం ఒక కొటేషన్ గుర్తు చేస్తుంటాం సునీల్, క్రికెట్ లో రిచీ బెనార్డ్ ఎప్పుడు ఏమంటాడంటే, ఒక ద హాల్ మార్క్ ఆఫ్ ఎ గ్రేట్ కెప్టెన్ ఏంటంటే హ్యావింగ్ ది ఎబిలిటీ టు విన్ ద టాస్ ఎట్ ద రైట్ టైం అంటుంటాడు. సో ఆర్ఆర్ మీరు చూడండి, వాళ్ళు ఓడిపోయినటువంటి మ్యాచెస్ లో వాళ్ళు అన్ఫార్చునేట్లీ రైట్ టైం లో వాళ్ళు టాస్ గెలిచా కానీ ఆ టాస్ అడ్వాంటేజ్ కోల్పోయినారండి. గో బ్యాక్ టు ద ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ హైదరాబాద్ లో జరిగింది, డే మ్యాచ్. ఐ వాస్ దేర్ టు కవర్ దట్ ఆల్సో ఫర్ కపుల్ ఆఫ్ ఛానల్స్. యాక్చువల్లీ ఆ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్స్ ను ఇన్వైట్ చేసుకున్నారు, బికాస్ దే నో దట్ హైదరాబాద్ మెయిన్ స్ట్రెంత్ ఈస్ బ్యాటింగ్. 286 స్కోర్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు 242 చేయడం చూసాం కానీ, బట్ దట్ వాస్ నాట్ ఎనఫ్. 280 చేసిన తర్వాత చేంజ్ చేయడం ఏ టీం కైనా కష్టం అవుతుంది. సేమ్ అగైన్స్ గుజరాత్ కూడా సునీల్, వెన్ దే ప్లేడ్ ఇన్ గుజరాత్, అహ్మదాబాద్, దే వన్ ద టాస్ అండ్ పుట్ ది ఆపోజిషన్ ఇన్, అండ్ మళ్ళీ అక్కడ చేజింగ్ లో ప్రాబ్లం అయింది. దే హావ్ నాట్ బీన్ చేజింగ్ వెల్. మీరు చూడండి పంజాబ్ లో ఏమైంది, వాళ్ళు ములాన్పూర్ లో శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి వాళ్ళకి బ్యాటింగ్ చేయడం అడ్వాంటేజ్, 200 స్కోర్ చేస్తారు, తర్వాత కట్టడి చేయగలిగారు. సో వాళ్ళకు బ్యాటింగ్ అనేది నేను అనుకుంటాను కొంచెం స్టార్టింగ్ చేసినట్లయితే బాగుండేది, బికాస్ దే హావ్ నాట్ బీన్ ఎ గ్రేట్ చేజింగ్ టీమ్ అండి ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. దానికి అఫ్ కోర్స్ సంజు సామ్సన్ రెగ్యులర్ గా ఆడకపోవడం, టాప్ ఆర్డర్ లో చేంజెస్, అండ్ రియాన్ పరాగ్ కూడా నాట్ గ్రేట్ కంటిన్యూ, రానా కన్సిస్టెన్సీ లేదు. అండ్ ముఖ్యంగా వాళ్ళకి రియల్ గా చెప్పాలంటే, మీరు చూడండి ఎప్పుడైతే చేంజ్ చేసేటప్పుడు మీరు గెలిచే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయంటే మీకు సునీల్, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండాలి. మిడిల్ ఆర్డర్ లో మీకు నేను అనుకుంటాను 0 అయిపోయింది. అబ్సల్యూట్లీ. సో దాంతో వాళ్ళు అసలు యాక్చువల్ గా టాస్ అడ్వాంటేజ్ కోల్పోయినారు, మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. బట్ దే ఆర్ ఏ గుడ్ సైడ్ అండి. బౌలింగ్ లో అఫ్కోర్స్ జోఫ్రా ఆర్చర్ తో పాటు వాళ్ళకు అసలంగా కూడా స్పెన్స్ కనబడిచాడు, ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. వాళ్ళకు తీక్షణ అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోయినాడు ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. డ్రాప్ కపుల్ ఆఫ్ క్యాచెస్, యాక్చువల్లీ అతని కాన్ఫిడెన్స్ కొంచెం లోగా కనబడింది ఆన్ ద ఫీల్డ్. సో దట్ ఐ థింక్ హ్యాస్ అఫెక్టెడ్ దెమ్ ఇన్ ఎ వే. ఓకే. అయితే మోహన్, ముఖ్యంగా కెప్టెన్సీస్ గురించి కూడా మనం మాట్లాడదాం సుధీర్. సో ఈ రెండు టీమ్స్ కెప్టెన్స్ అలాగే కెప్టెన్షిప్ గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఈ రాజస్థాన్ రాయల్స్ ఇద్దరు కెప్టెన్సీస్ గురించి మాట్లాడుకోవాలంటే మోహన్ ఏం మాట్లాడతారు అండ్ ఏం చెప్తారు? అంటే డెఫినెట్లీ గుజరాత్ టైమ్స్ గుడ్ కెప్టెన్. సుమన్ గిల్ ఈజ్ వెరీ గుడ్ కెప్టెన్, అండ్ ఇక్కడ పరాగ్ ఈజ్ అ న్యూ కెప్టెన్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. అంటే ఎక్స్పీరియన్స్ వర్సెస్ అప్కమింగ్ క్యాప్టెన్ అనుకోండి. బట్ పరాగ్ పెర్ఫార్మెన్స్కో బాగుండాలి. అంటే క్యాప్టెన్ పెర్ఫార్మ్ చేస్తే ఏమవుతుంది, వేరే టీమ్ మెంబర్స్ కూడా స్టాండ్ ఇచ్చి వాళ్ళ పార్ట్నర్షిప్ డెవలప్ చేసి వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. ఇక సుమన్ గిల్కి ఒక జోస్ బట్లర్ ఫారిన్ ప్లేయర్, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నది, అండ్ ఎవ్రీ మ్యాచ్ ఈజ్ ఏబుల్ టు స్కోర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ GT. అండ్ తివాటి లాంటి ప్లేయర్, even Arshad Khan, and also Mohammad Siraj from Hyderabad, a very good bowler. ఒక స్టార్ట్ ఇస్తున్నాం అంటే ఫస్ట్ 6 ఓవర్స్లో వాళ్ళు వికెట్ తీసి వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు గివ్ ఎ గుడ్ స్టార్ట్. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్.
క్యాప్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. క్యాప్టెన్ ఏమవుతుందంటే ఒక మంచి బౌలర్ పైన మనం డిపెండ్ అయి ఉంటే ఆ బౌలర్ బాగా వేయలేదనుకో అప్పుడు ఈ విల్ నాట్ గెట్ అప్సెట్ ఆన్ ది గ్రౌండ్. ఈ విల్ చేంజ్ ద బౌలర్. ఈ విల్ చేంజ్ ద బౌలర్ అండ్ విల్ బ్రింగ్ అనదర్ బౌలర్ and later on he'll bring the same good bowler to in the ending of the game. That's the beauty of the captain. And field placement చాలా ఇంపార్టెంట్. ఫీల్డ్ ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలి, ఒక బౌలర్కి ఎక్కడ ఫీల్డ్ చేయాలి. ఫస్ట్ 6 ఓవర్స్లో ఛాన్సెస్ తీసుకుంటే ఏమవుతుంది, ఎక్కువ రన్స్ వస్తుంది. ఓన్లీ 2 ఫీల్డర్స్ అవుట్ సైడ్. సో యూ కెన్ టేక్ ఛాన్స్ ఇన్ ద ఫస్ట్ 6 ఓవర్స్. ఫస్ట్ 6 ఓవర్స్లో రన్స్ వచ్చింది అనుకో 60-70 అంటే ఇట్ ఇస్ గుడ్ స్టార్ట్ అనుకోవాలి. సో ఇన్ దాట్ వే క్యాప్టెన్సీ పైన ఓపెనర్స్ పైన ఉంటుంది. ఓపెనర్స్ వికెట్ పోకుండా 60-70 రన్స్ చేసి దే విల్ డెఫినెట్లీ ట్రై టు గో ఫర్ బిగ్ స్కోర్. అండ్ 180 ప్లస్ అండ్ 200 రన్స్ అంటే 180 and 200లో చేస్తే దే విల్ డెఫినెట్లీ ట్రై టు విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే ఒక ఛాన్స్ ఉంటుంది బౌలర్కి టు పెర్ఫార్మ్ వెల్. సో సుధీర్, ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా రాజస్థాన్కి మోహన్ అన్నట్లుగా కెప్టెన్సీ లోపం అయితే బాగా కనబడుతున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. సో మీరేం చెప్తారు? ఎందుకంటే సంజు శాంసన్ లేకపోవడం, పరాగ్ అనుభవ రాహిత్యం ఇక్కడ కనబడుతోంది. అండ్ అలాగే జైస్వాల్కి కెప్టెన్సీ ఇచ్చి ఉంటే ఎలా ఉండేది? ఒకటండి, ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు చూడండి, ఆల్రెడీ శుభ్మన్ గిల్ ను ఫ్యూచర్ ఇండియన్ టీమ్ కెప్టెన్ గా టౌట్ చేస్తున్నారు. ఇప్పుడు 2026 లో జరిగే T20 వరల్డ్ కప్ కు అతన్ని ఉంచేలాగా కనబడుతుంది. అండ్ మేబీ మీరు జైస్వాల్ విషయం మీరు అన్నారు కనుక, జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ మధ్యలో కాంపిటీషన్ కూడా ఉంది. ఇప్పుడు T20 ఫార్మాట్ లో నేను అనుకుంటాను ఉంటే మీకు జైస్వాల్ అన్న ఉండాలి, లేకుంటే శుభ్మన్ గిల్ అని ఉండాలి. ఇద్దరైతే ఉండే ఛాన్స్ లేదు మీకు. ఎందుకంటే బికాస్ ఇద్దరు బోత్ ఓపెనర్స్. యాక్చువల్లీ మీకు సంజు సామ్సన్ ఫర్ ఎగ్జాంపుల్ పిట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మీకు ఛాన్స్ ఉండదు. సాయి సుదర్శన్ ద వే ఈస్ పర్ఫార్మింగ్, ఈల్ ఆల్సో ఒక ఈస్ టేకింగ్ ఎ క్లెయిమ్ అంటాం కదా, అతడు కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అవుతున్నాడు ఇప్పుడు T20లో. సో ఒకటి ఏంటంటే అంటే వాళ్ళకు అన్ఫార్చునేట్లీ స్టార్టింగ్ నుంచి సంజు సామ్సన్ అవైలబుల్ గా లేకపోవడం తోటి ఇప్పుడు ఇతన్ని కెప్టెన్ చేయాల్సి వచ్చింది రియాన్ పరాగ్. స్టార్టింగ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్ నువ్వే ఉంటావు అన్నట్లయితే ఇప్పుడు ఓపెన్ డిఫరెంట్ స్టోరీ. బికాస్ ఒక డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏ కెప్టెన్ కైనా కానీ, నేను మొత్తం చేస్తుంటాను, అప్పుడు ప్రెషర్ అనేది ఉంటుంది. మధ్యలో రావడం చేయడం అంటే ఎవరికైనా కష్టం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెన్నైకి ఋతురాజ్ కెప్టెన్ పోయిన తర్వాత ధోని లాంటి ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ కూడా కెప్టెన్ గా వచ్చిన తర్వాత కూడా ఏం చేయలేదు. మీకు పరిస్థితి, మీకు టీం ఏ కెప్టెన్ మాత్రం ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే ద గొప్ప కెప్టెన్ ఎవరు అంటే మీకు ప్లేయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఎనీబడి కెన్ లీడ్ అండి. అండ్ గుజరాత్ విషయంలో రియల్ గా వాళ్ళ బ్యాటర్స్ చక్కగా ఆడుతున్నారు, బౌలర్స్ చక్కగా. ఈజ్ ఎ గుడ్ కెప్టెన్, దాంట్లో డౌట్ లేదు. అండ్ మోహన్ సార్ పెద్ద సార్ చెప్పినట్టుగా ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఆల్సో, స్కోరింగ్ రన్స్ యాక్చువల్లీ. బట్ అగైన్ టీమ్ కూడా పర్ఫార్మెన్స్ అలాగే వస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ మీకు రాజస్థాన్ రాయల్స్ లో టీమ్ పర్ఫార్మెన్స్ కూడా చెప్పుకోదగలేదు. వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ చూసాం స్టార్టింగ్ లో, మిడిల్ ఆర్డర్ సపోర్టివ్ లేదు, తర్వాత బౌలింగ్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నాం కనుక ఐ థింక్ నో కెప్టెన్ కెన్ డూ ఎనీథింగ్. దట్ చేంజెస్ వచ్చాయి కదా, ఒక కెప్టెన్ వరుసగా కెప్టెన్ చేసినట్లయితే మేబీ డిఫరెంట్ గా మనం మాట్లాడుకోవచ్చు. బట్ మీకు శుభ్మన్ గిల్ కు ఈస్ గాట్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. చాలా ఇండియాకు లీడ్ చేశాడు, జింబాబ్వే ఇండియా వెళ్ళినప్పుడు లీడ్ చేశాడు. తర్వాత ఈస్ బీన్ మూవింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రోహిత్ శర్మ, తర్వాత విరాట్ కోహ్లీ వాళ్ళ కంపెనీలో ఉండడంతో ఈజ్ లర్నింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. మీకు ఆ ఛాన్స్ రియాన్ పరాగ్ ఎక్కడ ఉంది చెప్పండి? రియాన్ పరాగ్ ఓన్లీ డొమెస్టిక్ క్రికెట్ లోనే ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకని మనకి ఇద్దరు కెప్టెన్స్ మనం అఫ్ కోర్స్ ఇప్పుడైతే మనం కంపేర్ చేయలేం. బికాస్ బట్ రియాన్ ఈజ్ అ గుడ్ దిస్ థింగ్ గుడ్. అతనికి కూడా థింకింగ్ అది ఉంది కనుకనే అతన్ని చేశారు. సో ఐ థింక్ మేబీ ఇన్ ఫ్యూచర్ హీ మైట్ బికమ్ గుడ్ కెప్టెన్ ఆల్సో. ఓకే, రైట్. అయితే మోహన్, జైపూర్ పిచ్ గురించి ఏం చెప్తారు? అంటే జైపూర్ డెఫినెట్లీ మనం టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చేజింగ్లో ఏమవుతుంది అంటే నీకు ఆ స్కోర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎంత స్కోర్ ఇస్తున్నారు దాని అకార్డింగ్ టు దాట్ యూ కెన్ ప్లాన్ ఇట్ అవుట్. ఇప్పుడు సుధీర్ చెప్పినలాగా శుభన్ గిల్ ఈజ్ ఆల్రెడీ గ్రూమింగ్ యాజ్ ఎ గుడ్ క్యాప్టెన్. సో సుధీర్ వాట్ హీ సెడ్ ఇస్ రైట్. బట్ నా ఉద్దేశం అంటే ఫస్ట్ సపోజ్ నువ్వు బ్యాటింగ్ చేసినావు అనుకో, యూ హ్యావ్ టు స్కోర్ 200 సో దాట్ యూ కెన్ డిఫెండ్ చేసింగ్ చేసే వాళ్ళకి కష్టం. అండ్ ఇంకోటి వచ్చి అప్పుడు నీ క్యాప్టెన్ ఏమవుతుంది, క్యాప్టెన్కి ఒక ఛాన్స్ వస్తుంది, యూ కెన్ రొటేట్ ద బౌలర్స్. ఒక మంచి బౌలర్ బాగా పెర్ఫార్మ్ ఇంకొక బౌలర్ తీసుకురావచ్చు, ఫీల్డింగ్ బాగా చేస్తే డెఫినెట్లీ దే కెన్ రిస్ట్రైన్. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో జైపూర్ వికెట్లో మేము we have played All India SBI also. Okay. But it is a very good wicket. They have performed. They have done very well.
బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఫస్ట్ బ్యాటింగ్. ఓకే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 200+ చేస్తేనే ఒక ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 200 చేస్తేనే స్కోర్ ఒక ఛాన్స్ ఉంటుంది, అదే. win అయ్యే ఛాన్స్ ఉంటుంది. సుధీర్, ఈ రోజు రెండు టీమ్స్లో కూడా ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ లోనైతే కపుల్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి అండ్ గుజరాత్ లో ఉండకపోవచ్చు బికాస్ రబడా ఇస్ అన్అవైలబుల్ కనుక ఐ థింక్ సేమ్ టీమ్ తోటే కంటిన్యూ అవుతారు. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ లెవెల్ ని తీసుకుంటారో దట్ డిపెండ్స్ అపాన్ ది. అంటే వాషింగ్టన్ సుందర్ ని తీసుకునే అవకాశం ఉంది గుజరాత్. వాషింగ్టన్ సుందర్ అయితే ఆడే ఛాన్స్ ఉంది ఎందుకంటే బికాస్ ఈ వికెట్ కొంచెం అంటే స్లోగా కూడా ఉండడం చూస్తున్నాం. అంటే అంత పెద్ద పూర్తి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉండకపోతే దేర్ ఈస్ గోయింగ్ టు బి సమ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్ ఆల్సో. ఓకే, కొంచెం స్టాప్ అవడం వస్తుంది. సో అఫ్ కోర్స్ ఇట్స్ గుడ్ బ్యాటింగ్ వికెట్ అయినా కానీ Okay. అంత పెద్ద స్కోర్ 250 లాగా ఎక్స్పెక్ట్ చేసే స్కోర్ అయితే వికెట్ అయితే కాదు. ఓకే, నేనేమనుకుంటానంటే రాజస్థాన్ రాయల్స్ లో కపుల్ ఆఫ్ చేంజెస్ ఉండే అది ఉంది ఎందుకంటే తుషార్ దేశపాండే హస్ నాట్ డన్ వెల్. Okay. మరి అతన్ని చేంజ్ చేసి ఎవరన్నా తీసుకుంటారా? తీక్షణను కూడా తీసుకొచ్చే ఛాన్స్ కనబడుతుంది ఫరూకీ ప్లేస్ సందీప్ శర్మ అండ్ రబడా జోఫ్రా ఆర్చర్ అండ్ మరొక పేసర్ ఎవరిని తీసుకుంటారో చూడాలి. బట్ నేను అనుకుంటాను తీక్షణ కొంచెం వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి బికాస్ ఈ కెన్ బి ఎఫెక్టివ్ అండి ఆన్ దిస్ వికెట్. ఓకే, సో మీరు స్కోర్ ప్రెడిక్షన్ ఏంటి అండ్ అలాగే టాస్ ప్రెడిక్షన్ అని చెప్తారు ఫైనల్ గా? టాస్ అనేది అఫ్ కోర్స్ అది టాస్ అనేది లక్ ఇంత ముందు అనుకున్నట్టు టాస్ అనేది చాలా ఇంపాక్ట్ కనబరుస్తుంటుంది. బట్ ఈ రీసెంట్ ట్రెండ్ చూసినట్లయితే బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్స్ కూడా గెలుస్తున్నాయి. నిన్న చూసాం కదా ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసి లక్నోను ఈజీగానే ఓడించగలిగారు. అండ్ లాస్ట్ 6-7 మ్యాచెస్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నేను అనుకుంటాను ప్రెషర్ ఉండకుండా ఉండాలి మీ పైన అంటే బికాస్ మనం స్టార్టింగ్ లో చెప్పినట్టుగా సునీల్ నథింగ్ టు లూజ్ ఫర్ ఆర్ఆర్ యాక్చువల్లీ. గుజరాత్ ఓన్లీ సో ప్రెషర్ బిల్డప్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయితే ఖచ్చితంగా చేసే అవకాశం అనవసరంగా ఇప్పుడు గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మరి మోహన్ సార్ చెప్పినట్టుగా 200-190 కొట్టినట్లయితే చాలా కష్టం అవుతుంది చేజ్ చేయడం. సో there is nothing to lose for them. Bat first, put up a decent total and put the opposition under pressure. That's my సో జైపూర్ లో కాసేపట్లో అయితే మ్యాచ్ జరగబోతోంది, చూద్దాం. సో మోహన్ గారు అండ్ సుధీర్ ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ఇద్దరిని కూడా ఏ టీం గెలుస్తుంది లేదా ఏ టీంకి ఎడ్జ్ ఉందని అయితే అడగాల్సిన అవసరం అయితే లేదు. బికాజ్ ఇద్దరు కూడా ఎస్ మనం చూస్తేనే అర్థమైపోతుంది గుజరాత్ కి ఒక ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. సో బట్ నథింగ్ టు లూజ్ ఫర్ రాజస్థాన్ కాబట్టి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ అబౌట్ టు సే దట్ సో రాజస్థాన్ రాయల్స్ కి నథింగ్ టు లూజ్ కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు డేర్ చేసి ఫ్రీ హిట్స్ కి గనక ఆ ఛాన్స్ ట్రై చేస్తే గనక విల్ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్. గుజరాత్ ని ఇబ్బందుల్లో ఇరుకుల్లో పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ మోహన్ అండ్ థ్యాంక్ యూ సుధీర్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ us. సో ఇది ఇవాల్టి స్పోర్ట్స్ డిబేట్. కాసేపట్లో జైపూర్ లో అయితే మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది కాబట్టి ఇది ఇవాల్టి స్పోర్ట్స్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 10 TV.